अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं इदराक न्यूज़। आइए डालते हैं आज की ताज़ा खबर पर एक नज़र। యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఒకవేళ లేకపోయింటే మేము మాట్లాడుతున్నాం. మీ అసలు విషయంలో కూడా ఇంకేమైనా కావాలి, ఇంకేమైనా సమస్యలు ఏమంటారు? కలెక్టర్ గారితో మాట్లాడతారు. కలెక్టర్ మాట్లాడతా, చీఫ్ సెక్రటరీ మాట్లాడతా, లేదంటే గవర్నమెంట్ చేయకపోతే మేము చేస్తాం. వాష్రూమ్ సఫిషియెంట్ లేకపోతే ఫుడ్ కానీ చెప్పండి సార్. ఇంకా హై లెవెల్లో మాట్లాడతాడు, శాంక్షన్ చేయించేస్తారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చూసినా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అని చెప్తే ఈ సెకండ్ ఇయర్ చెప్పండి. వాటర్ ప్రాబ్లమ్, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ ఏదైనా చెప్పండి. దృష్టికి వస్తేనే ఆ ఆఫీసులో కనుక్కోతాయి. ఏం లేదా చదువుకోండి, మంచి చదువుకోండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ నేను టెక్నికల్ స్టూడెంట్స్ కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కూడా ఉంది ప్లాను. ఎంప్లాయ్మెంట్ చదువుకోగానే ఎంప్లాయ్మెంట్ చేయాలి. వాళ్ళు చదువుకొని ఊర్లో ఉంటే కూడా ఫాలోఅప్ చేయాలి. ఏం చదువుతుండ్రు, కంప్లీట్ అయిన తర్వాత ఇంటి దగ్గర గుట్టుకున్నారా, జాబ్ చేస్తుంటారా, ఏంది ఫాలోఅప్ చేయాలని చెప్తున్నాను. ధైర్యంగా ఉండాలి. మీరు ఉద్యోగం చేసేంత వరకు, ఉద్యోగం చేసిన తర్వాతనే అమ్మాయి చెప్తే కూడా పెళ్లి ఇల్లు అంటారు, అయిపోయింది పెళ్లి చేస్తాను. నేను నిలబడాలా, నా శక్తిగా నేను కాగా నిలబడాలా, అప్పటి వరకు అట్లా ఆలోచన చేయొద్దని చెప్పండి. మీరు ఆలోచన చేయండి. ఏదో ఒక జాబ్, ఎంప్లాయ్మెంట్ ఏదో ఒకటి. ఏమ్మా ఓకేనా? పాలిటెక్నికల్ కాలేజ్ మహబూబ్నగర్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఒక స్టూడెంట్ అయి ఉండి తోటి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేయడానికి, బ్లాక్మెయిలింగ్ చేయడానికి, ప్లస్ రకరకాల వాడుకోవడానికి సెల్ ఫోన్ను మహిళా టాయిలెట్లో సెల్ ఫోన్ పెట్టి మళ్ళీ సెల్ ఫోన్ నాది కాదన్నట్లు యాక్షన్ చేయడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇది దురదృష్టకరం. ఇలాంటి కిరాతకులు ఇంకా రోజుకోరు పుట్టుకొస్తున్నారు. గతంలో దిశ సంఘటన తర్వాత తెలంగాణలో ఆడపిల్లల జోలికి పోవాలంటే నిద్రలో కూడా చెమటలు పట్టేటి. ఆడపిల్లలను ఏమైనా వేధించాలన్నా కూడా, భయపెట్టాలన్నా కూడా. మళ్ళీ ఇప్పుడు మెల్లగా స్టార్ట్ అని మొన్న హైదరాబాద్లో కాలేజీలో జరిగింది. అట్లా ఇప్పుడు ఈ కాలేజీలో ఒక తల్లికి పుట్టిన బిడ్డలు తోటి ఆడపడుచులు ఉంటారు. ఎట్లా తీయాలనేది కూడా వాళ్ళకి ఎట్లా దృష్టికి వచ్చిందో, ఎట్లా ఆలోచన వచ్చిందో దుర్మార్గులకు, కిరాతకులకు అర్థం కాదు. అయినా ప్రిన్సిపల్ గారు, సిబ్బంది వెంటనే స్పందించి ప్రిన్సిపల్ గారు ఇమీడియట్గా వాడిని పట్టుకొని పోలీసుకి అప్పగించి యాక్షన్ తీసుకోవడం, ప్లస్ అట్లా జరగకుండా టెంపరీ ఏర్పాట్లు కూడా చేయడం అనేది మరి సంతోషం. మరి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నందుకు ప్రిన్సిపల్ గారికి, మిగతా సిబ్బంది కూడా ధన్యవాదాలు. నేను జిల్లా కలెక్టర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మహిళా కళాశాలలో ఇలాంటి జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలా. మహిళలకు కావాల్సినటువంటివి అన్ని ఏర్పాట్లు చేయాలి. వాష్రూమ్స్ అన్ని సరైనట్టు ఉన్నాయా లేదా, వాటర్ ఉందా లేదా, వాళ్ళకు ఇమ్మీడియట్గా ఫస్ట్ నీడ్ అది. మహిళలకు వాటర్ ఉందా లేదా, శానిటరీ ఐటమ్స్ కూడా గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని ఏర్పాటు చేయాలంటే అని చెప్పేసి అవన్నీ కూడా ఎలక్ట్రిక్ మెథడ్తో ఉన్నటువంటి అన్ని పరికరాలు ఏర్పాటు చేసి ఆ మహిళలను, మన పిల్లలు కనుక, మన బిడ్డలు కనుక వాళ్ళు చెప్పుకోలేరు, చేయాలి. మహబూబ్నగర్లో టాయిలెట్ పోవడానికి మహిళలు ఎంతో ఇబ్బంది పడేది. ఒక 15-20 టాయిలెట్లు ప్రతి ప్రధాన గుడిలో మహిళలకు టాయిలెట్లు కట్టించినాం. హాస్పిటల్లో కూడా చాలా ఇబ్బందుల పాలయ్యేది. వాళ్ళు పెద్ద మహిళా టాయిలెట్ కూడా అక్కడ వాష్రూమ్స్ అని ఏర్పాటు చేసినాం. ప్రతి కళాశాల ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఒక్కసారి జిల్లా సిబ్బంది, కలెక్టర్ గారు ప్రతి మహిళా హాస్టల్ను సందర్శించి అక్కడ ఏర్పాట్ల గురించి మహిళలతో, మహిళా కలెక్టర్ మహిళ ఉంది కనుక వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులు, తిండి తిప్పలు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళను చేయాలి. రేపు భవిష్యత్తు వీళ్ళంతా మేము కష్టపడి తెచ్చింది తెలంగాణ, ఈ బిడ్డలు బాగుపడాలని, స్వతంత్రంగా బతకాలని చెప్పేసి. కనుక ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద ఇండస్ట్రీ తేవడం జరిగింది, అమరావతి ఇండస్ట్రీ. దాన్ని ఈ జిల్లాలోనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం. ఇలాంటి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు మహిళా
పాలిటెక్నిక్ అయిపోగానే అక్కడ ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయాలా. ఆ భూమి ఇచ్చింది ఒకటే అగ్రిమెంట్, మాకు ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి దాంతోనే అది ఇవ్వడం జరిగింది. మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద కూడా 25 కోట్లు శాంక్షన్ చేసి ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. ప్రభుత్వ జీవో కూడా వచ్చింది. మరి ఇమ్మీడియట్గా అది కూడా చేసినట్లయితే ఇక్కడ మహిళలు మోసపోకుండా మేము స్వతంత్రంగా మేము బతకగలుగుతామంటే ఆత్మవిశ్వాసము కలుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి కాలేజీలలో, స్కూళ్ళల్లో మహిళలకు అన్ని ఏర్పాట్లపైన ప్రత్యేక సమీక్ష చేయాలని చెప్పని నేను కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మరి చీఫ్ సెక్రటరీ గారు కూడా మహిళని మరి వెంటనే ఇట్లాంటి సంఘటన ఇక్కడ వచ్చి సందర్శించి చీఫ్ సెక్రటరీ వచ్చి ఇక్కడ చూసి, ఒక మహిళా చీఫ్ సెక్రటరీ ఈ స్థలంకి వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు సగం బలం వస్తుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఒక బలం వస్తుంది. మాకున్నర్లే ప్రభుత్వం ఉందనే అండ ఒక విశ్వాసం కలుగుతుంది. కనుక అక్కడ ఒక సమీక్ష ఏర్పాటు చేసి హైదరాబాద్లో ఎక్కడ కూడా ప్రతి కాలేజీలో కూడా ప్రతి స్కూల్లో కూడా మహిళల పట్ల ఇట్లా ప్రవర్తిస్తే కఠినమైనటువంటి చర్యలు ఉంటాయనేటట్లు తెలియజేయాలి. ప్లస్ ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరుతా ఉన్నా. మా చెల్లెళ్ళు కూడా ఒకటే చెప్తున్నా, మీరు ఎవడైనా సోషల్ మీడియాలో మీరు బెదిరించి అసభ్యకరంగా వాడు క్రియేట్ చేసి మీ అమ్మకి చెప్తా, మీ నాన్నకి చెప్తా, లేకపోతే సోషల్ మీడియా పెడతా అంటే ఎవరు భయపడకండి. అవన్నీ కల్పితాలు, ధైర్యంగా ఉండండి. అలాంటి వాళ్ళని చెప్పుతూనే కొట్టండి, లేదంటే డిపార్ట్మెంట్ పోలీసులకు అప్పచెప్పండి, తగిన బుద్ధి చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలో దిశా సంఘటన తర్వాత దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా ఇట్లా చేయాలనేటువంటి ఆలోచన కలిగింది. ఇలా జోలికి వస్తే ఊరుకోవద్దని. కనుక మీరందరూ ధైర్యంగా ఉండాలని చెప్పని, మీరందరూ ధైర్యంగా ఇలాంటివి వచ్చినప్పుడు అధికారుల దృష్టికి తీసుకురావాలి, మా దృష్టి కూడా తీసుకురావాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఇట్లా అరెస్ట్ చేసినామని కాకుండా ఇలాంటిది మళ్ళీ ఇంకోటి చేయాలంటే భయపడేటట్టు ఉండాలి. ఇంకోటి చేస్తే ఇట్లా అవుతుంది రాని. హైదరాబాద్లో చేసినప్పుడే కఠిన యాక్షన్ తీసుకుంటే ఇక్కడ మన వాడు చేయాలంటే భయపడుతుంది. రెండవది అయింది, మూడవది కావద్దంటే మరి ఏం చేస్తారో మరి కఠినమైన చర్యలు ఏం చేసుకుంటూ తీసుకోండి. మా డిమాండ్ ఇది. థ్యాంక్ యూ. ఏం కూడా మంచి చదవండి. ఎగ్జామ్లో ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చిన క్వశ్చన్లు ఏం చేయాలి, సెకండ్ రాని ఉంటాయి చూడు, అవి కూడా ఎంతో వస్తుంది, నాలెడ్జ్ ఉంటాయి కదా, రాసి అయితే పడేయాలి. ఉట్టే మాత్రం ఇచ్చి రావద్దు. విన్నావా? అన్ని క్వశ్చన్లు అంటే అన్ని రాయాలి, ఏదో ఒకటి అయితే రిలేటెడ్ గుర్తున్న కాదు రాయాలి. ఫస్ట్ మంచి వచ్చిన క్వశ్చన్లు అన్నీ అటెంప్ట్ చేయాలి.